నిర్గమకాండం 40 అధ్యాయం 16 మోషే ఆ ప్రకారం చేశాను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను. అలాగుననే చేశాను. మోషే ఐగుప్తులో అద్భుతమైన పిరమిడ్ల నిర్మాణం చూశాడు. అయినప్పటికీ గుడారం యొక్క దేవుని సరళమైన నమూనాను మానవ కళ్లకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అతను దానిలో ఎలాంటి మార్పులు ప్రయత్నాలు చేయలేదు. అరణ్యంలో గొర్రెల కాపరిగా తన సొంత జ్ఞానం ఏపాటిదో అతనికి అర్థమైంది. అందుకే దేవుడు చెప్పిన గుడారపు నమూనాను మెరుగుపరచడానికి మోషే ఐగుప్తు ఇంజనీరింగ్ తెలివితేటలను వాడకుండా దేవుడు చెప్పిన ప్రతి అంగుళాన్ని అలాగే నిర్మించాడు. అందుకే దేవుని మహిమ దానిని నింపింది. దేవుని మహిమ దిగాలంటే మన జ్ఞానం తగ్గాలి, ఆయన వాక్య జ్ఞానం హెచ్చాలి. నేడు చాలా సంఘాలు లోకరీతిగా ఆకట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అది సంగీతంలో కావచ్చు, బోధలో కావచ్చు, లేదా పద్ధతుల్లో కూడా కావచ్చు. పిరమిడ్ల వంటి కట్టడాలు మనుషుల కళను ఆకర్షిస్తాయి, కానీ అవి సమాధులు. దేవుని గుడారం బయటికి సామాన్యంగా కనిపించినా లోపల దేవుని నివాసం, ఆయన మహిమ ఉంటుంది. మన జీవితాల్లో కూడా దేవుని మహిమ ఉండాలి అనంటే మన సొంత ఐగుప్తు జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆయన వాక్యపు నమూనాకు అప్పగించుకోవాలి. ప్రార్థన. ప్రభువా, నీవు ఆజ్ఞాపించిన ప్రతి అంగుళాన్ని మోషే గౌరవించినట్లు నీ లేఖనంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము భయభక్తులతో పాటించేలా మమ్మల్ని నడిపించండి. మా జీవితాలు, మా కుటుంబాలు మరియు మా సంఘాలు నీ మహిమతో నింపబడాలి అంటే మేము నువ్వు చూపిన నమూనా ప్రకారం నిర్మించబడాలని గ్రహిస్తున్నాము. అట్టి కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.